మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు జీవితంలో ఇదో భాగమైంది. ఇది లేనిదే పూట గడవని పరిస్థితి. మనిషి జీవితంలో నిత్య అవసరమైన స్మార్ట్ ఫోన్తోనే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. డబ్బుల చెల్లింపు నుంచి మనిషి చేసే పనుల వరకు మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారానే వాట్సాప్, ఫేస్బుక్ సహా అన్నింటినీ మనిషి తన పనిలో భాగంగా తెగ వాడేస్తున్నాడు. అయితే స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే ఎంత ప్రమాదమో తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే వివరాలు తెలిసాక స్మార్ట్ ఫోన్ వాడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. స్మార్ట్ ఫోన్ అతిగా ఉపయోగించడం వలన ఆ వ్యసనం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. స్మార్ట్ ఫోన్తో ఒంటరైపోవడం, కుంగుపాటు, ఆందోళన లాంటి సమస్యలు చుట్టుముట్టే ముప్పుందని వివరిస్తుంది. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ వర్సిటీ నిపుణులు 135 మంది విద్యార్థులు చేసిన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. వీరి పరిశోధనలో స్మార్ట్ ఫోన్ వినియోగం, సామాజిక సంబంధాలతో పాటు మెదడు స్కానింగ్ సమాచారాన్ని పరిశీలించారు. దీంతో చరవాణులను ఎక్కువగా ఉపయోగించే వారిలో కుంగుపాటు, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. మరోవైపు మాదక ద్రవ్యాలను తీసుకునే వారిలానే స్మార్ట్ ఫోన్ వాడేవారి మెదడులోనూ నాడీ అనుసంధానాల్లో మార్పులు కనిపిస్తున్నట్టు తేలింది. ఇది ఎంతలా దిగజారుస్తుందంటే కొందరైతే ఫోన్ గంట మోగిన వెంటనే ఏ సందేహం వచ్చిందో చూడకుండా ఉండలేకపోయే స్థితికి పరిస్థితి దిగజారిందని పరిశోధనలో తేలింది. ఇలా వ్యసనం బారిన పడి ఆత్మహత్యకు దారి తీస్తుందని వెల్లడించారు. సో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కాస్త ఆ వ్యసనానికి దూరంగా ఉండండి.